ఈ సమావేశములో కలిసిన ప్రజలందరికీ ఇక్కడ చెప్పే జ్ఞానము సక్రమంగా అర్థములాగున దీవించవాలని కోరుతూ ఈ సభను ప్రారంభిస్తాం. మీకు ఈ నెలలో ఒక పుస్తకం వచ్చింది, అది ప్రతిమ విగ్రహ అనే పుస్తకం. బహుశా చాలామంది చదివి ఉన్నారు, కొంతమంది దాన్ని ఇప్పుడు తీసుకున్నట్టున్నారు. చదువుకోండి. దాంట్లో ప్రత్యేకమైన విషయం ఏమంటే, ఇంతకుముందు గ్రంథాల్లో ఎక్కడ ప్రకటించబడినటువంటి విషయం ప్రకటించబడింది. అది శ్రీమత ఏకైక గురువు అని. ఎవరు? ఆ శ్రీమత ఏకైక గురువు అని పైన వచ్చింది, తర్వాత కింద మా పేరు వచ్చింది. ఇక్కడ అంటే ఇక్కడ మేమేం చెప్తున్నాము అంటే, ఇప్పుడు మేమేమైనా చెప్పగలం అంటే ఇప్పుడు గురువులమే, కానీ మిగతా అప్పుడు మేము గురువులు కాదు అని చెప్పాము. ఎవరు కూడా మాకు నమస్కారం చేయొద్దండి, నేను ఏమాత్రం గురువుని కాదు, నేను సామాన్యమైన వ్యక్తినే అని చెప్తున్నాం అన్నమాట. నేను జ్ఞానం ఎక్కడ తెలుసుకోలేదు కానీ జ్ఞానం చెప్తున్నాం. బ్రహ్మ విద్య అంటే ఏమో తెలియదు కానీ బ్రహ్మ విద్య చెప్తున్నాం. ఇప్పుడు మూఢ మతాల విషయాలు వాళ్ళ మతాల వాళ్ళకే వాళ్ళకి సరిగా తెలియలేదు కానీ క్షుణ్ణంగా విపులంగా మూడు గ్రంథాల విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇది ఎవరికి సాధ్యమవుతుందంటే ఒకే ఒక గురువుకు సాధ్యమవుతుంది. ఆ గురువు ప్రపంచానికంతా ఒకడై ఉంటాడు. ఆ ఒకడు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని మతాలకు గురువే, అన్ని గ్రంథాలకు గురువే, అన్నిటికీ గురువుగా ఉంటాడు. అతను ఏకైక గురువు ప్రపంచంలో. కాబట్టి అతను ఏ గ్రంథమైనా చెప్పగలడు, దైవ గ్రంథము. కాబట్టి అన్ని మతాలకు సంబంధించిన బోధ చెప్పగలడని మేమేం చేసామంటే, అందులో పైన ఆ గ్రంథం మీరు చూసి ఉండొచ్చు, చూడకుండా ఉండొచ్చు, శ్రీమత ఏకైక గురువు అని ప్రకటించడం జరిగింది. అది ఎవరికి ఆ పేరు అంటే ఎవరికి ఆ పేరు వర్తిస్తుంది? లోపల జ్ఞానం చెప్పేవాళ్ళకి వర్తిస్తుంది, పైన వ్యక్తికి వర్తించదు. పొరపాటుగా ఈ వ్యక్తి గురువు అని అనుకోవడం చాలా పొరపాటు. నేను ముందు నుండి చెప్తున్నాను. జ్ఞానం చెప్పేవారికి వర్తిస్తుంది. జ్ఞానం చెప్పేవాళ్ళు ఎవరు? ప్రతి మనిషిలోనూ ఇద్దరు ఉన్నారు అని చెప్పాను. ఒకడు మాట్లాడేవాడు, ఒకడు మాట్లాడుకోకుండా ఉండేవాడు. జీవుడు అనేవాడు నువ్వు ఎవరైతే ఉన్నావో నీకు ఏమి చేత కాదు, నువ్వు మాట్లాడలేవు, మూగవనివి, గుడ్డివానివి, చెవిటివానివి, అవిటివానివి అని చెప్పాం. అంటే ఏమి చేతగానేవాడు జీవుడు. కన్ను చూపిస్తూ ఉంది అంటే నువ్వు పలానా దృశ్యము చూడగలుగుతున్నావు. కన్ను చూడలేదనుకో, నీకు చూపోయిందనుకో, నువ్వు చూడలేవు, శరీరంలో ఉండే జీవునివి. అంటే ఇంకో సహాయంతో చూస్తున్నావు. వేరే వాళ్ళు చెప్తూ ఉంటే పలానా దృశ్యం పలానా బయట ఉంది అని చెప్తుంటే నువ్వు ఆ దృశ్యం నీకు తెలుస్తుంది కానీ స్వయంగా నీకు తెలియదు జీవునికి. మన జీవుడికి ఏమీ తెలియటువంటి వాడు 5 జ్ఞానేంద్రియాల ద్వారా, అంటే కన్ను, చెవు, ముక్కు, నాలుక, చర్మము అనే 5 జ్ఞానేంద్రియాల ద్వారా నువ్వు ప్రపంచ విషయాన్ని తెలుసుకోగలుగుతున్నావు. ఈ 5 జ్ఞానేంద్రియాలు లేకపోతే ఏమీ తెలియదు మనకి. అందువల్ల జీవుడికి ఏమీ లేదు. కానీ వాడు ఏం చెప్పేవాడు కాదు, వాడు ఏం చేసేవాడు కానీ ఏమీ తెలియనటువంటి వాడు. తెలుసుకుంటేవాడే, అనుభవించేవాడే, అంతేగాని చేసేవాడు కాదు. అని చేసేవాడు వాడు ఉన్నాడు అని చెప్పాను నేను. చేసేవాడు శరీరంలో వాడు ఉన్నాడు, వాడే నీకు దేవుడు. అర్థమైందా? ప్రపంచానికంతా ఇంకో దేవుడు ఉన్నాడు. ఆయన ఆయన ఆ దేవుడు వేరు. నీకు మాత్రం నువ్వు తెలుసుకున్న ఆ దేవుడు నీకు తెలియడు. ఆ దేవుడు ఎవరో తెలియదు నీకు అసలుకు. నీ శరీరంలో ఉండేవాడే నీకు దేవుడు. నీ శరీరంలో ఉండి నేను నడిపించేవాడే దేవుడు. నీ శరీరంలో ఉండి మాట్లాడించేవాడే నీకు దేవుడు. నీ శరీరం నుండి ప్రతి పని చేయించేవాడే నీకు దేవుడు. నీ శరీరం నుండి శ్వాస ఆడించి నేను బ్రతికించేవాడే దేవుడు. అంటే దేవుడు ఒకడే ఉన్నాడు ప్రపంచానికంతా. అంటే దేవుడు ఒకడే ఉన్నాడు. అది సులభం అందరికీ. ఒకడుండే ఉండనేది అందరికీ చెప్తారు. చిన్నపిల్లోడు చెప్తాడు, పెద్ద పిల్లోడు చెప్తాడు, ఈ మతస్థుడు చెప్తాడు, ఆ మతస్థుడు చెప్తాడు, అందరూ చెప్తారు దేవుడు ఒకడే అని. కానీ అనుభవరీత్యా ఎవరికి తెలియదు. దేవుడు ఎట్లా ఒకడైన విషయం అందరి అనుభవరీత్యా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ దేవుడు ఏదీ కానివాడు. ఎట్లా తెలుసుకుంటాను? నేను మొదటి నుండి చెప్తున్నాను, ఆ దేవుని మీరు తెలుసుకోవాలంటే సాధ్యం కాదు. మీరు ఆ ప్రయత్నం చేయడం మానుకోండి. దేవుని తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం మానుకోండి.
మీరు ఆ దేవుని తెలుసుకోవాలంటే సాధ్యం కాదు. వానికి పేరు లేదు అసలు. నువ్వేం తెలుసుకుంటావు? 52 వెతుకుతావు. జాగా లేదు, ఊరు లేదు, జాగా లేదు, ఏమీ లేదు. స్థిరుడు కాడు, అస్థిరుడు కాడు, స్థిరాస్థిరుడు. ఉండేవాడు కాదు, లేనివాడు కాదు. ఉంటాడని చెప్పాలంటారు, లేడని చెప్పలేము. అట్లా వాడు మళ్ళా వాడిని ఏదీ కాని వాడు అని చెప్పేసిన ఓడుతులే. అట్లా ఏదీ కాని వాడిని ఏమి తెలియని నువ్వు ఎట్లా తెలుసుకుంటావు చెప్పు? చాలా కష్టము. మళ్ళీ నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు దేవుని విషయం లేకొచ్చి ఏదో భక్తి జ్ఞానము అది ఇది అనుకుంటూ మనం అనుకుంటున్నాం కదా. మళ్ళీ ఏం చేయాలి నేనంటే, దేవుడు అంటే ఆ దేవుడు ప్రపంచమంతా వ్యాపించిన దేవుడు, అంటే ఏమీ కాని దేవుడు, ఎవరికి తెలియని దేవుడు, ఆ దేవుడిని తెలుసుకునే దానికోసము. అంటే ఆ దేవుడిని ఎందుకు తెలుసుకుంటే, నువ్వు ఆ దేవుడికి ఐక్యమైతే కానీ ఆ దేవుడిని తెలుసుకుంటే కానీ నీకు జన్మలు లేకుండా పోవు. దేవుడిని తెలుసుకునే వరకు నువ్వు ఇట్లా మనిషిగా ఉండాల్సిందే. మనిషిగా ఉంటావు, ఎట్లుంటావు అందుకు శరీరంతో ఉండాల్సిందే. కాబట్టి నువ్వు ఆ దేవుడిని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? డైరెక్ట్గా నువ్వు ఏమాత్రం తెలుసుకునేదానికి దారి లేదు. దానికి ఒక దారి కావాలా, మార్గం కావాలా. మళ్ళీ ఆ మార్గం ఎవరు అంటే నీ శరీరంలో ఉండే దేవుడే నీకు మార్గము. నువ్వెవరు నమ్ముకోవాలా? అంత పెద్ద దేవుని తెలుసుకోవాలంటే, ప్రపంచమంతా అనువనును వ్యాపించినటువంటి దేవుని తెలుసుకోవాలంటే, ఈ ప్రపంచాన్నంతా ఎవరైతే సృష్టించారో ఆ దేవుని తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి? మొట్టమొదట నీ శరీరంలో ఉండే దేవుని తెలుసుకోవాలి. శరీరంలో దేవుడు ఉన్నాడా అంటే చెప్పాం. దేవుడు ఒకరా ఇద్దరా ఇంతకుముందు ఓ మీటింగ్లో చెప్పాం. అంటే దేవుడు ఒకడే, కానీ నువ్వు ఒకని ఎట్లా తెలుసుకోలేవు. నువ్వు ముందు తెలుసుకోవాల్సినోడు ఇంకొకటి ఉన్నాడు. వాడు నీకు ప్రస్తుతం దేవుడు అతనే. అతన్ని తెలుసుకున్న తర్వాత ఇంకొక ఆయన తెలుసుకోవచ్చు. అంటే ఇది ఎక్కడ గ్రంథాలు చెప్పలేదు, నువ్వు కొత్తగా చెప్తున్నావే అని అడగచ్చు మీరు. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు ఒక జవాబు ఉంటుంది. ప్రతి జవాబుకు ఒక ప్రశ్న ఉంటుంది. ప్రశ్నకు జవాబు ఉంటుంది. మనకు జవాబు అవసరం. ఇక్కడ ఈ ప్రశ్న కూడా అవసరమే. ఏమని అవసరము? ఈ విషయము ఇంతకుముందు గ్రంథాల్లో ఎక్కడ మీరు చెప్పలేదు, వేరే వాళ్ళు చెప్పలేదు. మళ్ళీ ఇక్కడ కొత్త పదం వాడుతున్నారే మీరు అని అడగచ్చు. మేము ఆర్గనైజేషన్లో కొత్త రూట్లు చూపిస్తా పోవడమే మా పని. మీకు ఇంతకుముందే చెప్పాను, ఒకే దానిలో రామాయణం చెప్పుకున్నట్టు శివుడు సీతారాముడు పాయా కొట్టే తెచ్చే పెట్టే అని ఇదే చెప్పుకుని మేము కొత్త విషయాలు మీకు అందిస్తుంటాము జ్ఞాన మార్గంలో అని చెప్పాము. మళ్ళీ ఇవన్నీ ఎక్కడివి అంటే దైవ గ్రంథాల విషయాలే చెప్తాము. దైవ గ్రంథాల విషయాలు ఇంతకుముందు చెప్పలేదే, నీకు అర్థం కాదు అప్పుడు చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? అప్పుడైతే చిన్నపిల్లోనికి ఐస్ క్రీమ్ తీసి ఒకటో తెరి చూకమంటే చూకుతాడా? రోజు నాకు ఇస్తాము. నాకు ఇచ్చిన తర్వాత రోజు రుచి చూసిన తర్వాత ఒరే ఇట్లా కాదు తినేది ఇట్లా అని మళ్ళీ నాకు ఇస్తాము. ఇంకో రోజు పెద్ద పట్టుకొని బాగా నువ్వే తిను అని చెప్తాము. ఆ రకంగా మనం ఎట్లయితే చిన్నపిల్లలకి ఈ చిన్న విషయాలు నేర్పిస్తున్నామో ఆ రకంగా దేవుని విషయం కూడా మనం నేర్పించాల్సిన పని వచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పేదానికి ఆధారం ఏమి అంటే, లోకంలో ఉండేవాళ్ళం మనము, లోకంలో ఉండేవాళ్ళనే మనం చూడాలి. లోకంలో లేనివాళ్ళతో మనకేం పని? మన అదే కదా కావాల్సింది. లోకంలో ఉండేవాడిని నువ్వు, ఈ లోకంలో ఉండే దేవుడే నీకు కావాలి. ఈ లోకంలో దేవుని తెలుసుకుంటే మన తర్వాత ఎవడో తెలుస్తాడు నీకు. కాబట్టి లోకంలో లేని దేవుడు నీకు అవసరం లేదు. లోకంలో ఎంతమంది ఉన్నారు? నువ్వు ఉన్నావు, నీ పక్కలో ఇంకోడు ఉన్నాడు. వాడే నీకు పెద్ద. కాబట్టి వాడిని నువ్వు దేవుడు అనుకో, నీకు పెద్ద అనుకో, దేవుడు అనుకో, గురువు అనుకో, నీ ఇష్టం ఏమన్నా అనుకో. వాడిని కంటే పెద్దోడు ఎవరు? నీ పక్కలో ఉండేవాడు. ఒక గ్రంథంలో చెప్తారు ఆయన గురించి, దైవ గ్రంథంలో, నేను సొంతం చెప్పే మాట కాదు. నీ వలె నీ పొరుగు వాడిని ప్రేమించుము అన్నారు. ఏమన్నారు? నీ వలె నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించు. ఎంతవా చెప్పి నీ వలె. వాడెట్టున్నాడు అంటే వాడు పక్కనున్న వాడిని మేము కనుక్కోవచ్చు. నువ్వు చెప్పేది పెద్ద పనే కదా. పక్కనున్నాడు ఎవరైనా కనుక్కుంటామంటే వాడు నీ మాదిరి ఉంటాడు. ఎట్లా కనుక్కుంటాం? ఇంతకుముందు చెప్పినా నేను, ఇంతకుముందు మీటింగ్లో చెప్పినా ఏమని, వాడు సేమ్ నీ మాదిరి ఉంటాడు, కనుక్కోలేవు నువ్వు అని. ఒకవేళ మనకు కనుక్కోవడానికి వీలవుతుందంటే సేమ్ నీ మాదిరే ఉంటాడు, నీ వలే ఉంటాడు. అక్కడ ఒక గ్రంథంలో వచ్చేసింది అన్నమాట. శరీరంలో నా మాదిరి ఇంకోటి ఉంటాడు, నీ మాదిరి ఒకడు ఉన్నాడు అంటే, రెండో వాడు ఉన్నాడు అంటే వాడిని నేను సులభంగా తెలుసుకోగలుగుతాను అని ఎవడైనా అనగలిగితే వాడిని తెలుసుకోవడం ప్రయత్నం చేసినా కానీ
వాడు నీ వలే ఉన్నాడు కాబట్టి నువ్వు వాడిని తెలుసుకోలేవు. ఎందుకంటే వాడు ఆ పని చేస్తాడు, చేస్తే నువ్వేమనుకుంటావు, నేనే చేసినా అనుకుంటావు. ఎందుకంటే నీ వల్లే ఉన్నాడు కదా, అట్లే అనుకుంటాను. అట్లే మోసం కూడా జరుగుతుంది. మనం ప్రతి వ్యక్తి వాడు ఏమీ చేయనోడు అని ఇంతకుముందు చెప్పాను నేను, కానీ పనులు చేస్తున్నాడు. చేస్తే ఎవడు చేస్తున్నాడు ఆ పనిని? రెండో వాడు చేస్తున్నాడు. నీ శరీరం నుండి అధిపతి చేస్తున్నాడు, నీ శరీరం నుండి పెద్ద చేస్తున్నాడు, నీ శరీరంలో ఉండే వాడు గురువు అనుకో దేవుడు అనుకో ఎవడో వాడు చేస్తున్నాడు. వాడు చేసేదానికి స్తోమత కలిగినాడు, వాడు ఏమైనా చేయగలడు. అటువంటి వాడు చేసినప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు? నేనే చేసినా అనుకుంటున్నావు. మళ్ళీ నేనేం చేయనండి వాడు చేస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావా? నేను చెప్తున్నావు రహస్యం, వాడే చూడు చేసేది, నువ్వు చేయలేదు అని పక్కన గిచ్చి చెప్పినా కానీ అప్పుడేమో ఊహు అంటాడు, మళ్ళీ అటు మీద నేనేగా చేసేది అంటాడు బయటివి. ఆ రకంగా మనిషి అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాడన్నీ ఆలోచిస్తాడు, ఇట్లా వచ్చింది ఆలోచన, ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది, ఇవన్నీ నేనే కదా వచ్చింది ఆలోచన, నేనే కదా చేసినది, నేనే కదా చేయాలనుకునేది అన్నీ నేను అనుకుంటాడు. ఎందుకంటే అవన్నీ లోపల జరిగినటువంటి విధానాలన్నీ ఈయన మాదిరి ఉన్నాయి కదా, వీడు చేసినట్టు ఉన్నాయి కాబట్టి వీడు నేనే అనుకుంటాడు, పొరపాటు పడుతాడు. అందుకే ఎట్లున్నాడు వాడు? సేమ్ నీ మాదిరిగా ఉన్నాడు, నువ్వు కనుక్కోలేవు అని చెప్పినాం. వాడు ఏం పని చేసినా కానీ నేనే చేసినా అనుకుంటున్నారు, కానీ ప్రతి మనిషి అనుకుంటున్నారు, కానీ వాడు నా పక్కలో వాడు చేసినాడు అనుకోలేదు. దైవ గ్రంథంలో ధర్మశాస్త్రం ప్రకారము 2 ఆజ్ఞలు ఉన్నాయి అని చెప్పారు ఓ గ్రంథంలో. అది ఏ గ్రంథం అనే దైవ గ్రంథమే మనకు. ఆ దైవ గ్రంథంలో ఏముంది? నీ వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించుము అన్నారు. అంటే నీ వలే ఉన్నాడు వాడిని అంటే నీ పొరుగువాడిని అన్నాడు. నీ పొరుగువాడు పక్కన ఉండేవాడు ఉన్నాడు. ఆ పక్కన ఉండేవాడిని మనం తెలుసుకోవడానికి వీలవుతుందా అని ప్రశ్న వేసుకుంటే తెలుసుకోవచ్చు. వాడు పక్కన ఉన్నాడు కాబట్టి, వాడు చేస్తున్నాడు కాబట్టి తెలుసుకోవచ్చు పక్కనుండి. నువ్వేం చేయలేదు కాబట్టి నువ్వు తెలుసుకోవచ్చు నేను వేరని. కానీ వాడన్నీ నీ వలే ఉన్నాడు కాబట్టి నువ్వేమనుకుంటు నేనే అనుకుంటున్నావు. మనం ఎన్నో తీర్లు ఈ మాట విన్నాం. మీరు బయటికి పోయి పనులు చేస్తున్నారు, నేను చేయలేదు వాడు చేస్తున్నాను ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా మీకు? రాలేదు. ఎందుకు రాలేదు? మీరు ఆలోచన చేశారు. అట్లా కూడా ఏమన్నా ఆలోచన చేశారు? నాకు ఈ ఆలోచన వచ్చింది, చూడండి మొట్టమొదటి పునాదులోనే నాకు ఈ ఆలోచన వచ్చింది, నేను వద్దనుకున్నాను, మనం లేదు చేయాలనుకున్నాను, లాస్ట్కి డిసైడ్ అయినా ఉంటే చేయాలని ఆ పని చేసినాను. పొద్దున్న తెల్లారుదాం లేచిపోయినా నేనే 6 గంటల పని ముగించేసి చేసినాను అంటారు. ఇవన్నీ నేనే చేసినాను అనే రూఢి నీకు ఉంది కాబట్టి ఆ రెండో వాడు చేసినాడనే నమ్మకం ఏమాత్రం లేదు. ఆ రెండో వాడు చేసినాడు ఎవడు? వాడే నీకు దేవుడు, వాడే నీ శరీరంలో నీకు గురువుగా ఉన్నాడు, వాడే నీ శరీరంలో నీకు దేవుడుగా ఉన్నాడు. అంటే నేను తెలుసుకునే సత్యం ఇంతే, మీరు తెలుసుకోబోయే సత్యం కూడా అంతే. నేను తెలుసుకునే సత్యం మీకు చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? నేనున్నాను అసలుదా, కానీ నేను చెవిటివాడిని మగవాడిని అన్నీ అని కన్ను మూసుకుంటాను. మీరు ఎవరో తెలుసు, నా ముందర ఏం తెలుసు. చెవుల్లో అడ్డం గుడ్డ పెట్టేస్తాము. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు, ఏం చేస్తున్నారో కూడా నాకు తెలియదు. ఈ చెవులు కన్ను 2 మూసేస్తే చాలు, చాలా ఇంకా 3 దాంతో అవసరం లేదు. ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది నాకు, నేను ఒంటరి వాడిని అయిపోతాను. అప్పుడు నేనేం చేయగలను? ఎవరిని చేయగలను? ఎవరిని కొట్టేదానికి అవుతుందా? వాడు ఆడినాడు ఎవరినోడు కనిపిస్తే నేను కొట్టేది, కన్ను కొడతానా? మళ్ళీ కన్ను చెవులు 2 లేనప్పుడు ఏమైనా అవుతుందా? చేతనవుతుందా? కాదు. మళ్ళీ అయినా శరీరంలో కన్ను చెవు లేకుండా ఉన్నా కానీ శరీరంలో శక్తిగా ఉండి ఏ పైన చేయగలిగేటువంటి యుక్తి కలిగినటువంటి వాడు ఎవరున్నారు? లోపల ఉండేటువంటి రెండవ వాడు దేవుడు. అర్థమైందా? వానే గురువు అంటున్నాం. ఇప్పుడు మనం ప్రపంచమంతా వ్యాపించినటువంటి వాడు దేవుడు అని ఒక మాట చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాం? నీ శరీరంలో ఉండేవాడు దేవుడు అంటున్నాం. మళ్ళీ ఇప్పుడు వాడు దేవుడా ఈడు దేవుడా అంటే ఇప్పుడు 2 దేవుళ్ళు లేని మరి లెక్క అంటే ఇంతకుముందు కూడా అదే చెప్పాను. ఒక దేవుడు ఉన్నాడు, బయట ఉండే దేవుడు,
కానీ ఆయన తెలుసుకోవాలంటే ముందు ఈయన తెలుసుకోవాలి. ఆయన తెలుసుకునే దానికి ప్రయత్నం కోసం చేసే ప్రయత్నంలో భాగమే ఇది. ఆయన తెలుసుకునే ప్రయత్నంలో భాగం ఇది. ఆ దేవుని తెలుసుకోవాలంటే ఏం చేయాలా? లోపల ఉండే దేవుని తెలుసుకోవాలా. మళ్ళీ ఈయన దేవుడు ఆయన ఖచ్చితంగా మీరు చెప్పండి అని ప్రశ్న వేసాను అనుకోండి. ఇప్పుడు మీరు ఎక్కడిసే చెప్పండి, బయట ఉండేవాడు దేవుడా, లోపల ఉండే దేవుడా, తేల్చి చెప్పండి మీరు అడిగినాను అనుకోండి ప్రశ్న. నేనేం చెప్తానంటే బయట ఉండేవాడు నాకు తెలియదు, లోపల ఉండేవాడు మాత్రం దేవుడు గ్యారంటీ అని చెప్పేస్తాం. ఎందుకంటే బయట ఉండేవాడికి పేరు లేదు, అర్థమైందా? వాడికి ఏదీ లేదు, ఏమీ కాని వాడికి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు ఎవరికి. అందుకే ఆయన సాక్షి అంటున్నాం. ఆయన దైవ గ్రంథాల్లో కూడా ఏమంటున్నాం? ఆయన సాక్షి అంటున్నాం. ఏమాత్రం చేసేవాడు కాదు. మళ్ళీ చేసేవాడు నీలో ఉండే రెండవ వాడు చేసేవాడు. ఈ మూడు దైవ గ్రంథాలు కూడా ఈ ముగ్గురిని గురించి చెప్పేదానికోసమే తయారైనాయి, కానీ ఇంకో దానికి తయారు కాలేదు. కానీ ఆ ముక్కను చిన్నగా పెట్టేసి పెద్దవని గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు మనం ఏం చెప్తాం అంటే మిగతా విషయాలను చిన్నగా పెట్టేసి ఈ విషయాలే గట్టిగా అనేక మార్లు చెప్తూ వస్తున్నాం, బాగా అర్థం కావాలని. ఈ సిద్ధాంతం పేరే త్రైత సిద్ధాంతం, అంటే మూడు అని. మళ్ళీ ఈ మూటిలో దేవుడు ఎవడు అంటే స్థిరాస్థిరుడు అని చెప్తామా, లేదా ఇంకోటి అని చెప్తామా, అసలు ఏమీ లేనివాడని చెప్తామా, ఏమీ కానడని చెప్తామా. ఏమీ కానడం అంటే మీకు ఏం అర్థం కాదు, ఎవరిని పట్టుకోవాలంటారు. ఎవడో తెలిస్తేగా నీకు చెప్పేది. ఇప్పుడు మీకు తెలియదు ఎట్లా చెప్తున్నాను, నాకు తెలిస్తేగా నేను చెప్పేది, నాకు తెలియదు అని చెప్తున్నాము. శరీరం ధరించినటువంటి వానికి ఎవడూ తెలియడు, ఏ మానవుని కూడా ఆ దేవుడు తెలియడు. వాడు నేను గొప్పలు చెప్పుకోవడానికి వీలైతుంది, ఆ దేవుడు నాకు తెలుసని. ఆ దేవుడు ఉన్నాడు, పలాసాడు ఉన్నాడు, పలానా రకంగా ఉన్నాడు, మరి ఆయన పోయి పట్టుకోండి అని చెప్పేదానికి నేను చూసినానేమన్నా ఎన్నో. మరి చూడాలని నేనంటే చెప్పాలి, నేను చెప్పేదానికి కాదు. ఎవరు ప్రపంచంలో ఎవరు చెప్పలేరు ఆయన గురించి. కాబట్టి శరీరంతో ఉన్న ఏ వ్యక్తి కానీ దేవుణ్ణి చూడలేదు. కాబట్టి నేను దాని గురించి ఇప్పుడు చెప్పినామనుకోండి, అది రూల్కి విరుద్ధమవుతుంది, చట్టానికి విరుద్ధమవుతుంది. మళ్ళీ మిమ్మల్ని ఆ దేవుని గురించి తెలియజేయాలంటే ఎట్లా చేయాలి? ఇక్కడి నుంచి చూసుకోవాలి. ఎక్కడి నుంచి? రెండవ వాడిని కానంటే పోతే మూడవ వాడు మీకు తెలుస్తాడు. అందువల్ల భగవద్గీతలు ఏం చెప్పినాడంటే, అంటే ఇప్పుడు ఈ విషయం అంతా మీరే సొంతం చెప్తారని అనుకోకుండా నేను భగవద్గీతను అడ్డం పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను తప్పించుకునేదానికి దేవుడే ముందే చెప్పినాడు, ఒరే మీరు ఇరుక్కోదండి, నేనే ఆ మాట చెప్తున్నాను. ఏం చెప్పినాడు? దోవు విమవు లోకే పురుషో ఉక్షరాక్షరయే వచ్చా అని చెప్పినాడు అన్నాడు. అంటే ఈ లోకంలో ఇద్దరు పురుషులు ఉన్నారన్నారు. ఎక్కడ చెప్పినాడు? ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు పురుషులు ఉన్నారు. ముగ్గురు అని చెప్పలేదు, పొరపాటుగా కూడా చెప్పలేనా. జాగ్రత్తగా వినండి. అంటే ఆధ్యాత్మిక జ్ఞానము కొలతలతో, తూనికలతో, లెక్కాచారాలతో కూడా తూకమేయబడి ఉంటుంది కరెక్ట్గా. కాబట్టి ఎక్కడ పొరపాటు పడకుండా చెప్పబడి ఉంటుంది. కాబట్టి అక్కడ భగవద్గీతలో బహుశా పురుషోత్తం ప్రాప్తి యోగం 15వ అధ్యాయంలో ఒక శ్లోకము ఏం చెప్పినారంటే, ద్వావిమౌ పురుషో లోకే క్షరక్షాక్షర ఏవచ. చూడు, క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఇక్కడ దీని వివరం ఏమంటే, సంస్కృతంలో శ్లోకం చెప్పినారు, తెలుగులోకి మనం వివరంగా చెప్పుకుంటే, లోకమందలి పురుషులలో గలవు రెండు తెరంగులు, చరుడు అక్షరుడటంచు సర్వభూతములందు క్షరుడు గలడు, అక్షరుని పేరు కూటస్థుడన్రు బుధులు. అంటే జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఇద్దరు పురుషులు ఉన్నారు. ఒకడు క్షరుడు, ఒకడు అక్షరుడు. ఒకడు నాశనం అయిపోయేవాడు, ఒకడు నాశనం కానివాడు. నాశనం కానివాడు అవ్యయుడు, దేవుడు. నాశనం కాని దేవుడు ఎప్పటికీ నాశనం కాడు. కాబట్టి నాశనం కానివాడు అని ఎప్పుడైతే అన్నామో అని దేవుడే నాన్న మనం.
నాశనం కానిటువంటి అక్షరుడు అంటే నాశనం కానివాడు, చెరుడు అంటే నాశనం అయ్యేవాడు. వీళ్ళిద్దరు ఉన్నారు ఎక్కడ? ఈ ప్రపంచంలో, ఈ లోకంలో. మనం ఎక్కడున్నాము? ఈ లోకంలో ఉన్నాము. కాబట్టి మనకు ఈ లోకంలో ఉండే వాళ్ళని చూసుకోవాలా, ఈ లోకంలో లేకుండా చూసుకోవాలి మనం? ఈ లోకంలో ఉండేవాడినే చూసుకోవాలి మనం. ఈ లోకంలో ఎవరున్నారు? నీకు ఇద్దరే ఉన్నారు. నువ్వు ఉన్నావు అంటే శివుడు నాశనమైన, నువ్వు ఎప్పటికైనా నాశనం అయిపోవలసిందే. జీవుడు అనే వాడు నాశనం అయిపోయి దేవునిలోకి ఐక్య అవసరం ఉంది. కాబట్టి జీవుడు అనే పేరు ఎప్పటికైనా పోవాల్సిందే. కాబట్టి వాడు నాశనం అయిపోయాడే. శరీరం మారినప్పుడు నాశనం కాడు. శరీరం మారితే ఏమవుతాడంటే ఇంకో జన్మకు పోతాడు. కానీ ఈ జన్మ వల్లే ఇంకో జన్మ, ఆ జన్మ వల్లే ఇంకో జన్మ కలుగుతూ ఉంటుంది, దైవ గ్రంథాల్లో చెప్పినట్టు. కానీ వాడు నాశనం అయ్యేవాడు కాదు, శరీరం నాశనం అవుతుంది. కానీ జీవుడు అనేవాడు ఎప్పుడు అవుతుంది నాశనం అవుతాడు? సంపూర్ణమైన జ్ఞానం తెలిసిన తర్వాత అప్పుడు వాడు నాశనం అయిపోతాడు. అప్పుడు అక్షరుడుగా మిగిలిపోతాడు. ఏమవుతాడు? అక్షరుడు అయిపోతాడు, నాశనం కానివాడు అవుతాడు. వాళ్ళకి ఈడు ఐక్యమైపోవాలా. ఈ నాశనం అయిపోయి చెరుడు అనే పేరు పోయి అక్షరుడు అనే పేరు వచ్చేస్తుంది. అంటే ఈ రెండు రకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు మనం ఎవరి గురించి తెలుసుకోవాలి అంటే, మనం ఎవరి గురించి తెలుసుకోండి. నువ్వు ఎవడైతే నాశనంగా ఉన్నాడో వాడిని పట్టుకో నువ్వు, అంతే కదా. ఎవడైతే నాశనం కానివాడు ఉన్నాడో వాడు నువ్వు తెలుసుకోగలిగితే, ఇంకోడున్నాడు వాడు నాశనం అయ్యేవాడు నాశనం కానివాడు రెండు రకాలవాడు అనుకో. వాడిని ఎట్లా చెప్పలేము, మనకి ఏ పేరు లేదు. వాడు ఉండేవాడు అంటాం, లేనోడు అంటాం, లేనోడు అనొచ్చు, ఉన్నోడు అనొచ్చు. వాడిని ఇంకా ఇంకేమంటాం? స్థిరుడు అంటాం, స్థిరుడు అంటాం, అస్థిరుడు అంటాం. అర్థమైందా? తర్వాత వచ్చి ఏ రకంగా వాడిని మనం కరెక్ట్గా నిర్ధారణ చేసి చెప్పలేము అన్నీ. ఎవరిని? అసలైన దేవుడిని. మూడో దేవుడు ఉన్నాడే అంటే నీకు మూడో వ్యక్తిగా మనం చెప్పుకుంటున్నామే. ఆయన ప్రపంచం అంతా ఆవహించున్నాడు. ఎట్టున్నాడు ఎవరికి తెలియదు. అతన్ని మాత్రం ఫలానా అని సూచించేదానికి వీలు లేదు. మరి దేవుడు అని అనొచ్చు కదా, అంటే అట్లా అనేదానికి కూడా వీలు లేదు. అట్లా అనేదానికి కూడా వీలు లేదు. అంటే అట్లా అనేదానికి ఈయన పేరు సరిపోతుంది, వీడు సరిపోతాడు. ఎవడు? లోపల ఉండేవాడు. నీకు ఇప్పుడు నీకు వాడు తెలియలేదు కదా, తెలియబడినటువంటి వాడు అంటే ఇటు తెలియలేదు కదా నీకు, వాడు సరిపోతుంది. ఇటు దేవుడే నీకు లెక్క. దేవుడు అంటే వెతకబడేవాడు. నువ్వు వెతకాల్సింది వాడిని, ఈయన్ని. కాబట్టి నువ్వు ఎవరినైతే వెతకాలో వాడే నీకు దేవుడు. వాడిని వెతకాల్సిన అవసరం లేదు. వాడిని వెతకమని ఎక్కడ చెప్పలేదు. ఏ గ్రంథంలో కూడా నన్ను నువ్వు వెతుకుని ఎక్కడ చెప్పలేదు. ఏం చెప్పినాడు వాళ్ళ గ్రంథాల్లో ఏముంది? మనం ఏం తెలుసుకోవాలి? ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవాలి, దేవుని జ్ఞానాన్ని. దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలా? ఈయన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఎవరు? ఈ రెండవ వాని జ్ఞానం తెలుసుకుంటే కానీ ఆయన జ్ఞానం తెలియదు మనకు. ఆ జ్ఞానం అంతా ఎవరిది? ఈ రెండవ వానిదే. మరి ఆయన పేరుకి ఆయన, కానీ జ్ఞానం అంతా ఏరిది. కాబట్టి ఇప్పుడు ఎవరిని తెలుసుకోవాలి మనము? రెండవ వాని గురించే తెలుసుకోవాలా. ఎందుకంటే దేవుని జ్ఞానం తెలియబడితే దేవుడు తెలియబడతాడు. అర్థమైందా? మళ్ళీ దేవుని జ్ఞానము అంటే ఏమిటి అంటే, నీకు రెండో వాడే, నీకు పొరుగువాడు ఎవడైతే ఉన్నాడో ఆ జ్ఞానమే దేవుని జ్ఞానము. అది తేల్చి చెప్తున్నాం. మళ్ళా మూడాయన జ్ఞానము అంటే అసలు ఆయనకు జ్ఞానం అంటూ ఒకటి లేదు. ఆయన జ్ఞానం అంటుంటే ఆయన నిర్ధారణ చేయొచ్చు పలానోడు అని. అట్లా పలానోడు అని చెప్తే ఇంకా దేవుడు కాదు, ఆయన నిర్ధారింపబడేవాడు కాదు. ఇప్పుడు ఏ దేవునైతే మనం సృష్టికర్త స్థితిలయకర్త ఎవడైతే ప్రపంచానికంతా పెద్ద అని మనం చెప్పుకుంటున్నామో దేవుడు అనేటువంటి వాడిని, ఆయన ఎవ్వరు కూడా నిర్ధారణ చేసి చెప్పలేరు. పోలిక లేదు, పోలిక లేదు, ఫలానాన్ని గుర్తించడానికి అవకాశమే లేదు. అట్లా వాని గురించి తెలుసుకోవాలంటే ఆయన జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలా. ఆయన జ్ఞానం మళ్ళీ ఏమిటి ఆయన అయితే మళ్ళీ ఆయన జ్ఞానం గురించి మనం తెలుసుకోగలమా అంటే, ఆయన జ్ఞానం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి
అంటే ఆయన జ్ఞానమే ఈయన జ్ఞానంగా ఉంది, రెండవ వాని జ్ఞానంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మన జ్ఞానం ఏది తెలుసుకుంటే ఆయన తెలుస్తాడు మూడో పురుషుడు, రెండవ పురుషుని జ్ఞానం తెలుసుకుంటే మూడో పురుషుడు తెలుస్తాడు. ఏమీ అట్లా కనెక్షన్ మళ్ళీ ఆయన డైరెక్ట్గా ఆయన జ్ఞానం లేకుండా ఈయన జ్ఞానం ఎందుకుంది అంటే, నేను ఆయన ఇద్దరము ఏకమై ఉన్నాము అన్నాడు ఒకచోట ఒక గ్రంథంలో. మీకు జ్ఞాపకం ముందో లేదో కానీ నేను ఆయన ఇద్దరము ఏకమై ఉన్నాము. కాబట్టి ఆయన ఈ జ్ఞానం తెలుసుకుంటే ఆ జ్ఞానం తెలుసుకున్నట్టే. అందువల్ల నన్ను తెలుసుకోమని చెప్పలేదు, నేను పెద్దగా ఉన్నాను దేవుడు నన్ను తెలుసుకోమని చెప్పలేదు. నీ వలే నున్న నీ పొరుగు వాడిని తెలుసుకో అని చెప్పాడు, ప్రేమించు అన్నాడు ఆయన. నన్ను గుర్తుపట్టు అని చెప్పాడు, ప్రేమించు అని చెప్పాడు. దైవ గ్రంథంలో చెప్పిన మాట ఇది. ఇప్పుడు భగవద్గీతలో కూడా ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇద్దరు పురుషులు ఉన్నారు అని చెప్తున్నాం. ఇద్దరు పురుషులు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఈ లోకంలోనే ఉన్నారు, ఈ లోకంలో ఉన్నారు. నీ ఈ లోకంలో ఉండేటువంటి పురుషులే కావాలి, కానీ ఇతరత్రా పురుషులతో నీకు అవసరం లేదు. కాబట్టి ఆ దేవుని గురించి తెలుసుకోమని డైరెక్ట్గా ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు మనకు పెద్ద సమస్య ఏమంటే, ఇప్పుడు ఆ మూడో దేవుని గురించి మీరు వద్దు, అది తెలుసుకోవాలంటే వృథా ప్రయాస, ఎందుకు అటువంటి ప్రయాస మీకు? రెండో వాని గురించి తెలుసుకో అని మీరు అంటున్నారు కదా. మూడవ వాని గురించి ఎందుకు తెలుసుకోకూడదు? డైరెక్ట్గా మూడవ వాని గురించి తెలుసుకోవడానికి అవకాశమే లేదా అంటే, ఆయనకు మూడవ వాని గురించిన జ్ఞానము ఏమాత్రము ప్రపంచంలో లేదు. అర్థమైందా? ఇప్పుడు దేవుని జ్ఞానము అని మనం ఏదైతే అంటున్నామో, ఆ దేవుని గురించి పురుషోత్తముని గురించి తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో అంటున్నామో, ఆయన గురించి తెలుసుకునేటువంటి జ్ఞానము, ఆయన గురించి చెప్పేటువంటి జ్ఞానము ఎక్కడ లేదు. మళ్ళా దేవుడు తన జ్ఞానాన్ని తనే చెప్తాను అని ఒక చోట అన్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి, నా జ్ఞానాన్ని నేనే చెప్తాను అన్నాడు. ఇప్పుడు ఆయన జ్ఞానాన్ని ఆయన చెప్పినప్పుడు ఆయన జ్ఞానాన్ని కదా మనకు చెప్పినది. అప్పుడు ఆయనకు ఒక జ్ఞానం అంటూ ఉంది కదా అని మన ప్రశ్న వేయచ్చు. అర్థమైందా? అది ప్రశ్నే కదా. ఇప్పుడు మన మాట తప్పు అవుతుంది, కానీ మన మాట ఎప్పటికీ తప్పు కదా, నిజమే. కానీ ఎందుకంటే ఆ చెప్పే జ్ఞానం, ఆ దేవుడు చెప్పే జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ రెండవ వానికి సంబంధించిందే, నీ శరీరంలో ఉండేవానికి సంబంధించిందే, అంతా అదే జ్ఞానమే. అందుకే నేను మొట్టమొదటి చెప్పినాను, భగవద్గీత శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం నీ శరీరం లోపల చెప్పండి, కానీ శరీరం బయట చెప్పలేదు అని చెప్పినాం. ఏ శ్లోకమైనా కానీ ఆవిడ శరీరం బయట ఉండే దేవుని గురించి చెప్పినాడా, శరీరం లోపల ఉండే దేవుని గురించి చెప్పినాడా? అది కరెక్ట్. ఇప్పుడు శరీరం బయట ఉండే దేవుడు తన జ్ఞానం ఏం చెప్పినాడు, నా జ్ఞానం చెప్తానని ఏం చెప్పినాడు? ఏ ఒక్క శ్లోకాన్ని తీసుకొని శరీరం లోపలే చెప్పినాడు, కానీ శరీరం బయట తెలియదు. ఏ శ్లోకమైనా శరీరానికి బయట సంబంధించి ఉందా? ఏమాత్రం లేదు, శరీరం లోపలనే అన్వయిస్తుంది అన్నమాట. సరే, ఈ భగవద్గీత శ్లోకం ఒకటే కాదు, మిగతా దైవ గ్రంథాలు ఉన్నాయి, దాంట్లో వాక్యాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన వాక్యాలన్నీ శరీరం లోపలనే చెప్పినాడు, శరీరం బయటికి ఏమాత్రం చెప్పలేదు. కానీ వాళ్ళకి అవి అర్థం కాలేదు. ఇది మా దైవ గ్రంథము అని పేరు పెట్టుకొని చెప్పుకుంటున్నారు కదా కొంతమంది, వాళ్ళకు అది ఏమో అర్థం కాలేదు. ఓసారి ఓ వాక్యం ఉంది మీకు, రెండో గ్రంథం రాయబడతాము అంటే అంతిమ ద్రవ్య గ్రంథంలో జ్ఞానవాక్యములు ఒక గ్రంథం వచ్చింది మీకు, ఒకటి భాగము, రెండో భాగం రాయబోతాము. అందులో వస్తుంది, దాంట్లో ఓ గుహ ఉంది, గుహలో ఇద్దరు ఉన్నారు, వారితో పాటు కుక్క ఒకటి ఉంది అని అంటాడు. అంటే లేదు గుహలో నలుగురు ఉన్నారు, వారితో పాటు కుక్క ఒకటి ఉంది అని అంట.
ఈ కుక్కని ఎందుకు చెప్పుకుంటున్నా పొద్దున అంటే కుక్క మొదట కనపడుతుంది అంటారు రకరకానే గుహ మొదట్లోనే కనిపిస్తుంది కుక్క. ఆ లోపల ఉండే వాళ్ళు కనపడలేదు, మనుషులు ఉండాలి లోపల. ఈ కుక్క మొదట ఉంది, ఈ కుక్కను వాళ్ళు ఇంకొక ఇద్దరు ఉన్నారు ఒకటంటే లేదు లేదు నలుగురు ఉన్నారు, ఈ కుక్క ఒకటి 5 మంది ఉండేది టోటల్లోనే ఉంటాడు. ఇంకోటి ఏమైనా అంటే లేదు లేదు 9 మంది ఉన్నారు లోపల, ఈ కుక్క ఒకటి మొత్తం 10 మంది అన్నట. కానీ లోపల ఉండే ఎంతమంది ఉండేది నాకు మాత్రం తెలుసు అంటాడు. ఎవరు? ఈ జ్ఞానం చెప్పాయన అంటే దేవుడు. లోపల ఎంతమంది ఉండేది నాకు తెలుసు, వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారనేది తెలుసు, ఎప్పుడు మేలుకుంటారనేది తెలుసు, వాళ్ళు ఎప్పుడు పండుకొని నిద్రపోయేది తెలుసు, ఎప్పుడు మేలుకునేది తెలుసు. మీకు కుక్క ఒకటే కనిపిస్తాను, నాకు లోపల ఉండే వాళ్ళు కూడా కనిపిస్తాను చెప్పినాడు ఆయన. అర్థమైందా? ఈ గుహ ఏమిటిది, కుక్క ఏమిటిది, ఆ లోపల ఉండే వాళ్ళు ఎవరు? ఇదంతా శరీరం లోపల విషయమే. అర్థమైందా? శరీరం లోపల ఎంతమంది ఉన్నారో ఆయనకు తెలుసు, మనకు తెలుసు సరిగా. ఒక 4 అంటే, ఒక 5 అంటే, ఒక 10 మంది, ఒక 11 మంది, 20 మంది అంటున్నారు ఇష్టం వచ్చినట్టు. సరేలే లోపల ఎంతమంది ఉన్నారంటే సరే ఏదో మనుషులు ఉన్నారని వాళ్ళని పోలిక చేసి చెప్పినాము రోజు. కుక్క ఏమిటిది అంటే పొద్దుములు మురుగుతుంటుంది కదా, కాబట్టి దాన్ని కుక్క అంటాం. ఏడ మురుగుతుంది, ఈడ మురుగుతుంది, ఇది ముక్కురందల కన్నే, కాబట్టి ఇది కనిపిస్తుంది, అందుకే దీన్ని కుక్క అన్నారు. రాత్రి మురుగుతుంది, పొగలు మురుగుతుంది, అది మురుగుతూ ఉంది అని కుక్క అని శ్వాస చెప్పి లోపల ఉండేటి వాళ్ళ అన్ని భాగాలను కలిపి మనుషులు అని చెప్పాడు అనమాట. ఈ శరీరాన్ని అంతా కలిసి గుహ అని చెప్పారు. కానీ ఇది అంతేమిదేమైనా కురాణ గ్రంథంలో ఉంది. ఇది శరీరం గురించి చెప్పినారంటే ఎవరికైనా అర్థమవుతుందా చెప్పండి. వాళ్ళని అడగండి, ఇదే మాకు సంబంధం లేదు అంటారు. అసలు ఇట్లాంటి మాట ఉండమంటారు వాళ్ళు. మేమేం చెప్తామంటే ఏ దైవ గ్రంథంలో అయినా కానీ దేవుని జ్ఞానమంతా శరీరాంతర్గతంగానే ఉంటుంది, కానీ బాహ్యంగా లేదు. నువ్వు ఏం తెలుసుకున్నా శరీరంలో తెలుసుకోవాలి. సరే మీరు ప్రశ్న వేయచ్చు, మళ్ళీ ఆ శరీరాంతర్గతంగానే ఉంటే ఇప్పుడు ఈ బయట దేవాలయాలన్నీ పెట్టి వాటికంతా నమస్కారం చేయమండి, వాటికన్నీ పూజ చేయమని ఎందుకు చెప్పినారు మన పెద్దలు అని అడగచ్చు. అంటే శరీరంలో ఇట్లు ఉండాలి అని బయట పెట్టారు. అవి ఆ లోపల బయట చూసి లోపల ఇట్లుగా నేర్చుకోమని పెట్టారు. అర్థమైందా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, దానికి 7 ద్వారాలు ఉన్నాయి, 7 ద్వారాలు ఉన్నాయి, 7 గోపురాలు ఉన్నాయి, లేదా 7 పర్వతాలు అంటాం, 7 కొండలు అంటాం. ఇవన్నీ ఎక్కడున్నాయి? మన శరీరంలో ఉన్నాయి. అర్థమైందా? ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయి. ఈ మన శరీరంలో ఉండేదాన్ని పోల్చి బయట చూపించి వీటికి వచ్చి మొక్కుతున్నావు కదా, ఈడ కాదని మొక్కాల్సింది లోపల అని తెలియజేసేదానికోసం ఆ గుడి కట్టడము అక్కడ చూపడం జరిగింది. 7 ద్వారాలు దాటి లోపలికి పోతున్నాం వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనానికి. అర్థమైందా? 7 కొండలు దాటిపోతున్నాం, లేదా 7 గోపురాలు దాటిపోతున్నాం అనుకో, వాటికి పోతే దేవుడు కనిపిస్తాడు నీకు. అదే విషయమే నీకు శరీరంలో చూపిస్తూ ఈ 7 నీ లోపల ఉన్నాయి. ఈ 7 దాటి వస్తే లోపల నీకు దేవుడు తెలియబడుతుంది. అదే నిజమైన జ్ఞానము అని చెప్పారు. ఇట్లా ప్రతి గ్రంథంలో ఏ గ్రంథంలో అయినా కానీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమంటే, ఏ గ్రంథంలో అయినా కానీ శరీరం లోపల ఉండే విషయాలే దేవుని జ్ఞానంగా చెప్పబడినాయి, కానీ శరీరం బయట ఉండే విషయాలు చెప్పలేదు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నారు? మన శరీరం లోపల కదా జ్ఞానవంతం ఉండేది. మరి చెప్పిన దేవుడు ఎవరు? బయట ఉండే దేవుడు. చెప్పిన దేవుడు ఎవరు? ప్రపంచమంతా అనువన వ్యాపించినటువంటి దేవుడు. ఆ దేవుడు ఎవరు అని అంటే మనం ఇప్పుడు మళ్ళీ ఈ భగవద్గీతలోకి పోయి చెప్తాం అనమాట. ఇప్పుడు 2 పురుషుల గురించి చెప్పుకున్నాం కదా మనం. ఇక్కడ 3వ పురుషుని గురించి ఏం చెప్తామంటే, ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః. ఉత్తముండగు పురుషుండు అన్యుండు గలడు. ఈ 2 కంటే ఉత్తముడైన వాడు కూడా వేరేవాడు ఒకడున్నాడు. వాడే పరమాత్మయన పేర పరగచుండు. వాడే పరమాత్మ అని పేరుతో ఉన్నాడు. అంటే పేరు కాదు కానీ ఒక బిరుదది.
పరమాత్మ అని మనం చెప్తున్నాం. అంటే ఈ ఆత్మ కంటే వేరేనోడు అని. మన శరీరంలో 2 ఆత్మలు ఉంటే ఆత్మ కంటే వేరేనోడు అని అంటున్నాం. వాడెక్కడున్నాడంటే అతడు లోకత్రయమునందా వహించి, ఈ ముల్లోకాలు ఆవహించి అవ్యయుండైన ఈశ్వరుండై భరించు. చూడు, ముల్లోకాలు ఆవహించి అవ్యయుడై నాశనం లేనటువంటి వాడై అధిపతి అయి, ఈశ్వరుడు అంటే అధిపతి అయి ఉన్నాడు, ప్రపంచానికంతా అధిపతి ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు అంటే మొత్తం అనుగుణంగా వ్యాపించి ఉన్నాడు. అంటే ఈ ప్రపంచానికంతా సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో, ప్రపంచానికంతా పెద్ద ఎవడైతే ఉన్నాడో, ప్రపంచాన్నంతా పుట్టించిన దేవుడు ఎవడైతే ఉన్నాడో అతడు 3వ పురుషుడుగా ఉన్నాడు. అంటే ఇద్దరి పురుషుల కంటే వేరుగా ఉన్నాడు. అర్థమైందా? ఈ వేరుగా ఉంటూ నాశనం లేనటువంటి ప్రపంచమంతా వ్యవహరించి ఉన్నాడు. వాడు అధిపతి అన్నిటికీ, అందరికీ, మొత్తం ప్రపంచానికంతా అధిపతి. మళ్ళీ ఈ అతను దేవుడైతే మళ్ళీ ఆ దేవుడు ఏం చెప్తున్నాడు మనకు? మన జ్ఞానం అందియాలి కదా ఆయన. నా జ్ఞానాన్ని నేను అందిస్తాను అని చెప్పాడు. ఎవరికి అందిస్తాడు? మనకు. మళ్ళీ ఆయన జ్ఞానాన్ని మనకు అందించినప్పుడు ఏమని అందిస్తున్నాడు? దేవుని జ్ఞానం దేవుడే చెప్పాలి మనకు. దేవుడు చెప్పినటువంటి జ్ఞానం ఏది? భగవద్గీత జ్ఞానం అంతా తీసుకుంటే క్షరుడు అక్షరుని గురించి చెప్పినటువంటి జ్ఞానమే ఉంది. తన గురించి చెప్పుకోలేదు అనమాట. ఈ ఇద్దరిని తెలుసుకుంటే 3వ వాడు తెలియబడతాడు. నువ్వు మరణావస్థలో మరణించినప్పుడు దేవునిలోకి ఐక్యమయ్యేవాడు. ఐక్యంగా ఉన్నాడు కదా తెలిసిపెట్టు, సత్యం మళ్ళీ పుట్టేవారు కదా తెలిసిపెట్టు. దేవునిలోకి ఐక్యమయ్యేవాడు ఏ స్థితి పొందుతాడు అని చెప్తే 1980లో రాసిన గ్రంథంలోనే, అంటే మరణ సిద్ధాంతంలో ఏం రాశాము? జీవుడు ఎంతో శ్రద్ధ గలవాడై ఈ 2వ పురుషుని జ్ఞానం తెలుసుకోగలిగితే పూర్తి, అప్పుడు వీడు 2వ పురుషునిగా మారిపోతాడు. నువ్వు ఎవరిగా మారాలి? 2వ పురుషునిగా మారాలి. నువ్వు డైరెక్ట్గా దేవునిగా మారేదానికి అవకాశం లేదు ప్రపంచంలో. వాడు ఎవడో తెలియడు, ఎవడికి అందుబాటులో లేడైనా. మళ్ళా నువ్వు ఆ రకంగా 2వ పురుషునిగా నువ్వు మారిపోతే, మరణావస్థలో కర్మంతా అయిపోయినటువంటి వాడు ఏ రకంగా జరుగుతాడు? మరణం అంటే మోక్షం పొందేవానికి ఏ రకంగా జరుగుతుంది లోపలంటే, ఈ జీవుడు అనేవాడు ఈ ఆత్మలోనికి ఐక్యమైపోయి, జీవాత్మ అనేవాడు ఆత్మలోనికి ఐక్యమైపోయి ఆ ఆత్మ అనేది ప్రత్యేకమైనటువంటి ఆత్మగా మారిపోతుంది అని చెప్పాము. అది లోపల శరీరంలోనే ఉండే పరమాత్మలోనికి ఐక్యమైపోతుంది చెప్పాము అనమాట. అంటే వాడినే మనం ఈ ఇద్దరు పురుషుల కంటే ఉత్తమమైన పురుషుడు ఆ పురుషుడిలోకి ఇది ఐక్యమైపోతే ఎవరు? జీవాత్మ. అప్పుడు ఏమవుతుంది? మోక్షం పొందుతాడు వాడు, దేవుళ్ళకి ఐక్యమైనట్టే అన్నాడు. దేవుళ్ళకి ఐక్యమైతే మళ్ళీ జన్మలు లేవు అని చెప్పాము. జన్మలు లేనటువంటి వాడు ఆత్మలోకి ఐక్యమైతేనే దాంట్లోకి ఐక్యమయ్యేదానికి. కాబట్టి నేనే మార్గము. మీకు ఒక గ్రంథంలో ఏం చెప్పారు? నేనే మార్గము అన్నాడు. నా ద్వారానే మీరు పోవాలని పక్క వేదని వీల్లేదు. మీరు డైరెక్ట్ పోతారా? కాదయా, దారి నేను ఊరు ఆడుంది, ఆ డైరెక్ట్ మీరు పోలేరు. ఒకటికి ఇది దారి గుండానే పోవాలి. ఏం పోయినా నేనే మార్గం. సరే, గమ్యం కూడా నేనే. మీరు నాలేకే చేరేది, తర్వాత నేను ఆయనలోకి చేరుతాను, అప్పుడు మీరు చేరినట్టు అవుతుంది. సో ఎట్లందో అది 1980లోనే చెప్పినటువంటి జ్ఞానం. ఈరోజు అదే చెప్తున్నాము, మార్పు లేదు అది. కాబట్టి ఏం చెప్తున్నామంటే, నువ్వు 2వ పురుషుడిని తెలుసుకోగలిగితే, నువ్వు ఆయనలోనికి ఆగలిగితే తర్వాత నువ్వేమవుతావు అంటే 3వ పురుషునిలోనికి చేరేదానికి అవకాశం ఉంది. నువ్వు దేవునిలోనికి ఐక్యం కావాలి అంటే ఏం చేయాలి? నీకు ఎవడైతే ఇప్పుడు దేవుడుగా ఉన్నాడో వాడిని నువ్వు తెలుసుకోవాలి. నీకు ఎవడు దేవుడుగా ఉన్నాడు? నీ శరీరంలో నడిపించేవాడే దేవుడుగా ఉన్నాడు. మళ్ళీ వాడు నీకు దేవుడుగా ఉన్నాడనే విషయం నీకు తెలుసునా? తెలియదు. యాడనో ఉన్నాడు, పక్కన ఉన్నాడు అని అటుకు పోతాం, అక్కడ చూసి ఇక్కడ మొక్కుతాం అంటే ఆడున్నాడని, ఈ ఉన్నాడని కాదు, బయట ఉన్నాడని. అటు పోతే గుడి ఉంటుంది, అటు జ్ఞాపకం పోతాడు, మొక్కుతాం. నువ్వు ఆడావు, నేను ఉన్నాను, నువ్వేం బాగా నిలబడుకున్నా, మేమేం నిలబడి కష్టాలు పడుతున్నాం అని. అంటే ఆయన తెలుదా? నువ్వు చెప్పేంతవరకు ఆయన తెలుదా? నీలో ఉన్నాడు ఆయన.
నీలోనే ఉన్నాడు కాబట్టి నువ్వు పడే కష్టాన్ని ఆయనకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అన్నీ తెలిసిపోరా, నువ్వేం చెప్పొద్దు అంటాడు. ఆయన ఏం చెప్పి ఇడిచిపెట్టాడు. ఆయన అంటే నువ్వు చెప్పేది వల్ల ఏం లాభం ఉంది నీకు లాభం లేదు, నాకు లాభం లేదు, ఉంటే నువ్వు వృథా ప్రయాస అని చెప్తాడు ఆయన. ఎందుకంటే అది నేను పెట్టింది శిక్ష, అది నేనే వాత పెడతాంటే నాకు ఇన్ని వాతలు అన్నీ దెబ్బలు తెలియ అంటే నేను పెట్టినట్టుగా దెబ్బలన్నీ వాతలన్నీ నువ్వు సొంతమే ఉన్నది నీకు. మళ్ళీ నాకు చెప్పేది ఏముంది? మళ్ళీ నాకు నేను బాగుండాలా అంటే ఏంటి బాగుంటావు? అప్పుడు చెప్పేలా నన్ను తిట్టిందే, అందుకని వార్తలు పెడతాను నేను. అప్పుడు నన్ను తిట్టినావు, దండి తిట్టినావు, ఏమో చేసినావు, నన్ను ఎత్తి నీళ్ళు పోసినావు, నేను ఉండి ఇంట్లో వెరికేసినావు, ఏమో అసలు నువ్వు లేనావు, నన్ను నాలుగు తిట్లు తిట్టావు కదా, అప్పుడు నేనేంటికి ఇచ్చి పెడతానండి అని ఆయన అంటాడు. ఇప్పుడు ఏదో ఒకటి చేసినాడు తప్పులేడు కాబట్టి ఆ తప్పులు అయినటువంటి శిక్షలను రాసి పెట్టుకుంటాడు ఆయన కర్మపత్రంలో. అంటే మనం చేసుకునే కర్మలు రాసి పెట్టుకుంటాడు కదా, ఆ కర్మ ప్రకారం రూల్ ప్రకారం ఈయనకి శిక్ష విధించాల్సిందే. కాబట్టి ఆ శిక్ష మనకు పడుతూ ఉంటే మనం అనుభవిస్తున్నాం. మన శిక్ష వేసేవాడు మన శరీరంలో ఉండేవాడే. దండనాధికారులు యముణ్ణి నేను అన్నాడు ఆయన. ఎవరు? యముడంట. యముడు అనేవాడు ఏడవ లీడర్ అయినా నేను నీ లోపలనే ఉన్నాను, నాకు దండించేవాళ్ళు యముడు, నేను కఠినంగా శిక్షిస్తున్నా, కఠినంగా దండిస్తున్నాను. చెప్పలేదా గ్రంథాల్లో నేను చాలా కఠినమైన శిక్ష వేసేవాడిని మీకు అని. మీరు తప్పు చేస్తే వేస్తాను. మళ్ళీ ఆ కఠినమైన శిక్షలన్నీ మనకు పడుతున్నాయి, అనుభవించలేక మళ్ళీ మనం ఆయనకే చెప్పుకుంటున్నాం. ఏమైనా ఏమంటాడు? సరే నువ్వు అనుభవించలేక చెప్పుకుంటున్నావు, నువ్వు అనుభవించలే అంటాడు, నా జ్ఞానం తెలుసుకో అని ఆయన చెప్తాడు. జ్ఞానం వల్లే పరిష్కారం అవుతుంది. మనం ఏదైనా చెప్తున్నది దేవుని జ్ఞానం వల్లే మన కర్మలు తెగిపోతాయి ఏమన్నా చెప్తున్నాం. దేవుని జ్ఞానం అంటే ఏమిటిది? దమ్మన మాకు మంత్రం కావాలని పోతారు గురువు దగ్గరికి. ఈ జ్ఞానం తెలుసుకోరు, లోపల ఉండే జ్ఞానం తెలుసుకోరు, గురువు దగ్గరికి పోతే మాకు గురువు కావాలి, మనకు దేవుని జ్ఞానం కావాలంటే గురువు కావాలి అంతే. మళ్ళీ అంటే స్పెషల్గా అందరి మాదిరి ముక్కుండే ఇక్కడ ఏమవుతుంది, నేను స్పెషల్ గురువు దగ్గరికి పోతాంటే ఎవరో పెద్ద గురువు దగ్గరికి పోతే ఆయన దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని నమస్కారం చేసి నాకు జ్ఞానం కావాలి స్వామి అంటాడు. ఆయన ఏం చెప్తాడు? నా మాదిరి నెలకొద్దురు తెలుసుకోమని చెప్తాడు. అట్లా చెప్పడు, ఉపదేశం తీసుకోను అంటాడు. అంటే ఒకటి తీసుకోని ప్యాకింగ్. అప్పుడు ఉపదేశం ఇస్తాడు ఆయన. 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాలు, 5 అక్షరాలు, 10 అక్షరాలు. అది ఇంకా నువ్వు మెడిటేషన్ చేయమంటారు. ఇంగ్లీష్ పదం మెడిటేషన్, తెలుగు పదమే ధ్యానం. వీడు కూర్చొని ధ్యానం చేసి 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 పొద్దున సాయంకాలం చేసి ఇంకా ఈ తీరికైతే ఇంకా 4-5 తూర్లు, ఇంకా తీరికైతే 7-8 తూర్లు ఇటు చేసి నేను ఇన్ని తూర్లు ధ్యానం చేస్తానని చెప్పుకుంటాడు. ఎన్ని తూర్లు ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఏమిటి చేస్తున్నావు నువ్వు ధ్యానం? బయటది చేస్తున్నావు నువ్వు, అంతే కదా. బయట విషయాన్ని నువ్వు ధ్యానం చేస్తున్నావు. జ్ఞానేంద్రియాలకు సంబంధించిన బాహ్యేంద్రియాలకు సంబంధించిన జ్ఞానాన్ని చేస్తున్నావు. బయట ఒక మాట చెప్తే ఆ మాటను తీసుకొచ్చుకొని నువ్వు గొని పెట్టుకుంటున్నావు, అదే ఉచ్చరిస్తున్నావు. ఎవరు చెప్పినది? ఏదే మనిషి చెప్పినది. ఏమని చెప్పినాడు? ఏదో మంత్రం చెప్పినాడు. ఆ మంత్రం శివగుండ ఇనపొచ్చింది, శివగా ఇనపండి వచ్చింది, ఆ జ్ఞాపకం పెట్టుకున్నావు, దాన్ని నువ్వు చదువుతున్నావు. శివగుండ ఇనపొచ్చే శబ్దాలు చాలా ఉన్నాయి. అది దేవునికి సంబంధించిన జ్ఞానమా? ఒక్క అక్షరాన్నో 2 అక్షరాల్లో 3 అక్షరాల్లో నువ్వు పట్టుకొని గొనిగితే, దాన్నే జపిస్తే, దాన్నే ధ్యానిస్తే అదేమన్నా నీ కర్మను పోగొడుతుందా? ఏమాత్రం పోగొట్టదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా కానీ అది పోదు. అది జ్ఞానం అవుతుందంటే కాదు. నువ్వు ఉపదేశం తీసుకునేంత మాత్రాన నీ కర్మలు పోతాయంటే అవి పోవు. ఇప్పుడు చాలామంది పొరపాటు పడేమంటే గురువుల దగ్గరికి పోవడం, ఉపదేశం తీసుకొచ్చుకోవడము. మనం ఇంకా అవసరం లేక అయిపోయింది. నేను గురువు ఉపదేశం తీసుకునే నేనంటాడు, నాకు పలానోళ్ళు శిష్యులు ఉండాలని వాళ్ళు అంటారు, అయిపోయింది. అటుకి ఇంకా జ్ఞానంతో పని లేదనే లెవెల్లోకి వచ్చేస్తున్నాడు. ఈ లోపలిది బయటది ఇంత రామాయణం ఉందని ఏడ తెలుసులకు తెలియదు మనకు. మళ్ళీ ఈ రకంగా దేవుడు ఇన్ని విధాలుగా జ్ఞానం చెప్పింటే కొంతమంది ఏమంటారంటే ఇవన్నీ అవసరం లేదు, దేవుడు గొప్ప, మనం పుట్టం, మనం పుట్టేది లేదు, దేవుడు గొప్పవాడని విశ్వాసం పెట్టుకో. ఆ విశ్వాసం ప్రకారము మనము దేవుడిని ప్రార్థన చేస్తాం, ఇంకా అయిపోయాట. ఇంక పుట్టినందుకు మనం ఎందుకు ప్రార్థన చేయాలా? పుట్టినప్పుడు మనకేమవుతుంది? కర్మలు ఉన్నాయి, మళ్ళీ లేకపోతే అనుభవించాలి, చేసుకునే పాపానంతాన్ని భయం ఉంటే మనం దానికోసం రాయితీ కోరుకోవాలా, మనం ఆయన ముక్కల్లో నమస్కారం చేయాలా, ఇంకా ఆయన గొప్ప అనుకోవాలా.
పుట్టినప్పుడు మనకు ఆయన జ్ఞానంతో అవసరమే లేదు. ఏ పని ఉంది? ఇప్పుడు మనం పాపాలు చేసి ఉంటే ఇప్పుడు జన్మలో చేస్తే మన కష్టాలు వస్తాయి, దాన్ని తప్పించుకోవాలనే దానికోసము, ఈ పుట్టుక లేకుండా పోవాలనే ఉద్దేశం కోసం మనం ఈ జ్ఞానం అంతా నేర్చుకోవాలా చెప్తున్నాము. లేదు పుట్టేదే లేదన్నప్పుడు ఇంకా జ్ఞానంతో పని లేదు, దేవునితో పని లేదు. దేవునితో మనకేం పని? అవసరమే లేదు. ఇట్లా ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఒక్కో రకంగా తప్పుదారిలో పోతున్నారు, అపమార్గంలో పోతున్నారు, దేవుని మార్గంలో పోకుండా దేవుని దారి తప్పి నడుస్తున్నారు. సరైన దారి తెలియకుండా ఉంది. సరే, కొంతమంది అంటే మేము దేవుని జ్ఞానాన్ని తెలుసుకుంటాము, మనుషులు చెప్పిన జ్ఞానం మాకు అవసరం లేదు అంటారు. మనుషులు చెప్పిన జ్ఞానము అవసరం లేదు, దేవుడు చెప్పిన జ్ఞానం అవసరం. దేవుడు మనుషులు చెప్పకపోతే దేవుడు ఆడ చెప్పినాడు అంటే, లేదు సార్ పలానా రూపంలో ఇంతకుముందు చెప్పినాడు, ఒక 5,000 ఏళ్ళ క్రితం, 2,000 ఏళ్ళ క్రితం, 3,000 ఏళ్ళ క్రితం అప్పుడు చెప్పిన జ్ఞానం మాకు అదే గట్టిది, మీరు చెప్పేది మాకు నమ్మకం లేదు అంటున్నారు. అప్పుడైనా మంచిగా చెప్పినది లేదు, అప్పుడు ఆయన దేవుడే అను. సరే, అప్పుడు దేవుడే ఆయన. సరే, ఏం చెప్పినాడు? ఆయన నాకు అన్నాడు. నాకు అంటే నువ్వేంటున్నావు? నాకు తడవు. ఆయన ఏమన్నాడు? నాకు రా అన్నాడు. అంటే నువ్వేందో, నువ్వు ఇచ్చేది ఏందో, మొక్కేది ఏందో నాకు అన్నాడు. నాకు ముక్కు, నాకు చేయి అన్నాడు. నాకు ముక్కు, నాకు చేయి, నాకు నమస్కరించి అని ఆయన చెప్తే, అది నాకు నాకని ఆయన అంటే నువ్వు నాకు నువ్వు పెడుతున్నావు. అంటే ఆయన ఒక మాట చెప్తే నీకు ఒక మాట అర్థమైంది, ఆయన చెప్పిన మాట ఏందో నీకు అర్థం కాలేదు. ఆయన చెప్పిన మాట ఏందో అర్థం కాలేదు. అపార్థాలు లేకపోతున్నాము, జ్ఞానం మనకు తెలియడం లేదు. సరే, ఇప్పుడు జ్ఞానం ఏది అనుకోవాలి మనము? ఇప్పుడు మనం ఒరిజినల్గా అనుకుంటే 3 దైవ గ్రంథాల్లో ఉండేది జ్ఞానం అని మనం అంటున్నాం. లేదు, కొంతమంది ఏమంటారంటే మాది ఖురాన్ గ్రంథము, అంతిమ దైవ గ్రంథము, ఇది వచ్చింది అంత పనే లేదు, ఆ 2 గ్రంథాలు మంచివే, జ్ఞానమే, మేము కాదని చెప్పలేదు, ఇది రాకముందు దాన్ని పట్టుకోవాలా, ఇది వచ్చిన తర్వాత దాన్ని వదిలిపెట్టాలి, దాని అవసరం లేదు, ఇదే ముఖ్యం మీకు అంటున్నారు. ఎట్టుంది చూడండి. ఎందుకంటే మా ఇంట్లో చిన్నోడు పుట్టకముందంతో మా అన్న నాకు సలహా చెప్తాడా, ఇటు పుట్టినాడు కదా లేటెస్ట్గా, వారి మాట నేను ఎందుకు వింటాను అన్నట్టుంది. లేటెస్ట్గా పుట్టిన మాట వినాలంట, ముందు పుట్టిన మాట వినకూడదు అంటే ఎట్లుంటుంది? కానీ అట్లా ఏమన్నా తేడాలు ఇక్కడ చెప్పినారా? లేదు. ఇక్కడ ఉండే జ్ఞానం అందులో ఉంది, అందులో ఉండే జ్ఞానం ఎందులో ఉంది అని అక్కడ చెప్పడం జరిగింది. కానీ దేవుడు ఏమన్నా ఎక్కడైనా చెప్పినాడా ఈ గ్రంథం తర్వాత ఏదే గ్రంథం మీకు అవసరం లేదు అని చెప్పినాడా? అట్లా ఏమీ చెప్పలేదు అనమాట. 3 గ్రంథాల్లో విషయాల్లో తెలుసుకోగలిగితేనే నువ్వు సరైన మార్గంలో ఉన్నట్టు, లేకపోతే సరైన మార్గంలో లేనట్లు అని చెప్పినాడు. అంత గొప్పగా చెప్పినా కానీ ఆ గ్రంథంలో ఉన్న విషయం వీళ్ళకి అర్థం కాలేదు అంటే దేవుడు చెప్పిన జ్ఞానం వీళ్ళకు అర్థం కాలేదు. దేవుడు తన జ్ఞానాన్ని ఎక్కడ చెప్పాడు? శరీరం లోపల చెప్పినాడు. ఇప్పుడు మనం ఎక్కడ తెలుసుకోవాలా? శరీరం లోపలనే తెలుసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఆయన చెప్పిన జ్ఞానం ఏంది అంటే, దేవుడు అంటే 3 పురుషుల్లో 3వ వాడు గొప్పవాడు పురుషుడు అని మేము చెప్పుకుంటామన్నా, ఆయన తన జ్ఞానాన్ని ఆయనే చెప్పినాడు మనకు. కానీ ఒకటే రూపంలో ఎప్పుడు చెప్పలేదు, 3 రూపాల్లో చెప్పినాడు. 3 రూపాయల్లో చెప్తానన్నప్పుడు ఆ 3 రూపాయలు ఏమైనా కూడా మనకు సరిగా అర్థం కాలేదు. ఈ లెక్క ప్రకారం పోతే అసలు ఆయన విషయం ఏమాత్రం అర్థం కాలేదు మనకు అని మనం అంటే, ఇప్పుడు ఏమంటున్నారు? అంతెందుకయ్యా, మాకు అర్థమైంది, మీకు అర్థం అయిందో కాలేదో మాకు తెలియదు, కానీ మాకు అర్థమైంది శరీరంలో ఉండేవాడు కంటే శరీరంలో లేనివాడు గొప్పవాడని అర్థమైంది. నువ్వు ఏదో తికమకబడి నువ్వు మళ్ళీ అది కాదు ఇది కాదు ఇది కాదు మరి ఎన్నికి వస్తాడో నువ్వు, అదేమో నిజమే, 3వ వాడు కూడా నిజమే, మళ్ళీ నువ్వు ఎన్నికి వచ్చి 2వ వాడినే పట్టుకుంటున్నావు, మేము 3వ వాడినే పట్టుకుంటాము అని కొంతమంది ఉంటున్నారు. అంటే పురుషోత్తముడినే మేము పట్టుకుంటాము, ఈ 2 పురుషులు కాకుండా వీళ్ళు ఉత్త పురుషులే కదా, వీళ్ళు ఉత్త పురుషులే,
ఉత్తమ పురుషుని పట్టుకుంటాం మేము, ఇద్దరు మామూలు పురుషులు ఎందుకు పట్టుకోవాలా అని అడుగుతున్నాం. ఉత్తముడే కావాల్సింది ఎవరికైనా కానీ అని అడుగుతున్నారు. కరెక్టే, మీ మాట కరెక్టే, ఉత్తముడే కావాల్సింది ఎవరికైనా కానీ. ఆ ఉత్తముడు ఎవరు అని మనం ప్రశ్నిస్తున్నాం. నీకు తెలుసునా? ఆ తెలియని స్థితి అని మనం చెప్పుకుంటున్నది. తెలియని స్థితి కాబట్టి వాడిని ఎక్కడైనా చెప్పేదానికి లేదు. ఇంకేం చెప్తున్నామంటే, ఈ ముగ్గురు పురుషులను అసలు రూఢి ఏమి మీకు ఆ బుక్లో చెప్తాను, మీరు చెప్పినట్టే ఉన్నారా లేదా ఇంకో రకంగా ఉన్నారా అని ఒక ప్రశ్న వేయచ్చు. ఈ ముగ్గురు పురుషులు మీరు చెప్పినట్టు బుక్లో చెప్పినట్టే ఉన్నారా, మీరు అనుకున్నట్టే, అది వేరే రకంగా ఏమైనా ఉన్నారా? ఒకవేళ అట్లేమైనా తికమక్కబడి వేరే రకంగా రూట్లోకి పోతారేమో ఆయన ఏం చెప్పినాడంటే, ముగ్గురు ఉన్నారని తెలియజెప్పేదానికి కొన్ని నిదర్శనాలు చూపించాడు ఆయన మనకు. అంటే కనపరాని విషయాన్ని కనపరిచేటట్టు చూపించాడు అనుకోండి. మనకు జీవుడు అనేవాడు ఉన్నాడు, వాడు ప్రకృతితోనూ ఆత్మను ఇద్దరితో కూడుకున్నాడు కాబట్టి నాశనం అయ్యేవాడు ఎప్పుడైనా కానీ. ఆత్మనే ఉన్నాడు, ఆయన ప్రకృతితో కూడుకోలేదు. ఎవరితో కూడుకున్నాడు? ఆ మూడవంతో కూడుకున్నాడు, దేవునితో కూడుకున్నాడు. కాబట్టి నాశనం కానుడు. వాడు నాశనం కానుడే, వీడు నాశనం కానుడే, కాబట్టి నాశనం కానుడు. మళ్ళా వీళ్ళిద్దరిని గురించి కూడా ఏం చెప్పినారంటే, వీడు పురుషుడు అని చెప్పినారు కదా, వీడు కూడా పురుషుడు, ఇద్దరు పురుషులు అని చెప్పినారు కదా. ఇద్దరు పురుషుల్లో ఒక పురుషుడు స్త్రీతత్వం కొంత కలిగి ఉన్నాడు కాబట్టి పూర్తి పురుషుడు కాడు, నపుంసకుడు అని పేరు వచ్చింది దానికి. మన జీవుని ఏం చెప్పాలి? నపుంసకునిగా వర్ణించాము కొన్ని చోట్ల. అంటే పురుషునిగా ఆకారం అంతా పురుషుందే, కానీ పురుషత్వం లేదు ఇంత దగ్గర. ఏముంది? ప్రకృతితత్వం ఏముంది అంతా. కాబట్టి ఈ జీవుణ్ణి నపుంసకునిగా చెప్పినాము. ఆత్మను ఏం చెప్పినాము? పురుషునిగా చెప్పాము. ఆత్మను పురుషునిగా చెప్పాం. అంటే ఇప్పుడు మామూలు జన్మలు ఉన్నాయి, స్త్రీ స్వరూపంగా ఉన్నటువంటి వాళ్ళను ప్రకృతి అంటున్నాము. ఇప్పుడు మనం భూమి మీద ఆడవాళ్ళు పుట్టినారంటే వాళ్ళని ప్రకృతిగా వర్ణించి చూపాలి జ్ఞానం ప్రకారము. అందులో జీవుని ఏం చేయాలంటే ప్రకృతితో కలిసి ఉంటాడు, గుణాలతో కలిసి ఉన్నాడు కాబట్టి వాడిని నపుంసకుడు అంటున్నాము. ప్రకృతి జనిత గుణాలతో కలిసి నివసిస్తున్నాడు కాబట్టి గుణచక్రంలో వాడిని ఏమంటున్నాం మనము? నపుంసకుడు అంటున్నాము. ప్రకృతి గుణాలతో సంబంధం లేకుండా అన్యంగా శరీరంలోనే వేరుగా గుణాలకు అతీతంగా ఉన్నటువంటి వాడిని ఏమంటున్నాం మనము? పురుషుడు అంటున్నాం, స్వచ్ఛమైన పురుషుడు అంటున్నాం. కాబట్టి వాడు మిగతా మగవాళ్ళగా పుట్టాడు, అంటే మగ ఆకారంతో ఉన్నాడు. ఇప్పుడు శరీరం భూమి మీద స్త్రీ ఆకారము పురుషాకారము ఉన్నాడంటే పురుషాకారము ఆత్మకు, స్త్రీ ఆకారము ప్రకృతికి మనం గుర్తించవచ్చు. ఇంకా దేవుని ఆకారము పురుషోత్తమ ఆకారం. దేవుని ఆకారం ఎట్లా చేసేది? చెప్పడానికి లేదు కదా. ఎందుకు లేదా? మస్తుకు పెట్టాడు దేవుడు. తెలంగాణలో మస్తు అంటారు కదా, మస్తుకు పెట్టాడు. ఇప్పుడు ఒక స్త్రీ పురుషుడు ఇద్దరు కలిస్తే సంతతి కలుగుతుంది కదా, ఆ సృష్టి విధానం. అర్థమైందా? ఈ సృష్టి విధానం చూపించాడు మనకు ఇక్కడ భూమి మీద. కానీ స్త్రీ పురుషుడు లేకుండా సృష్టి జరిగే విధానం కూడా ఉంది. ప్రత్యేకంగా స్త్రీ ఉండదు, పురుషుడు ఉన్నాడు, కానీ సృష్టి జరుగుతుంది. ఆ విధానం కూడా ఉంది. అంటే ఇప్పుడు మనుషులను చూపించాం కదా, పురుషుడు స్త్రీ, ప్రకృతి పురుషుడు అని చెప్పినాం కదా, ఇద్దరిని ప్రకృతి పురుషుడు అని చెప్పాం కదా, ఇద్దరిని పోల్చి. అట్లాగే దేవుణ్ణి కూడా మనం పోల్చి చెప్పేదానికి ఒకటి ఉంది గుర్తు. ఓ బల్లి ఉంది, అది ఆడది ఉండదు, మొగుడిది ఉండదు, ఒకటే ఉంటుంది. అది ఆడది కాదు, మొగది కాదు. దాంట్లోనే స్త్రీ కణాలు ఉన్నాయి, దాంట్లోనే పురుష కణాలు ఉన్నాయి. అది మళ్ళీ ఇంకో బలిని ఉత్పత్తి చేస్తుంది. అర్థమైనా? ఇది దేవునికి గుర్తు. అంతెందుకయ్యా, చెట్టు ఉందా లేదా? చెట్లు ఉన్నాయా లేదా మీకు తెలుసు కదా, వృక్షాలు ఉన్నాయి కదా, చెట్లు ఉన్నాయి కదా. అది ఆడది చెట్టు మగ చెట్టు అని గుర్తుపడతారా? ఆడ చెట్టు మగ చెట్లు వ్యవసాయం అన్నీ ఒకటే చెట్లే. దేవునితో సమానంగా పోల్చడానికి అవకాశం లేదు. ఇది ఆడ మగానికి గుర్తుపెట్టడానికి అవకాశమే లేదు. ఏ చెట్టును ఆడ చెట్టు అని మగ చెట్టు అని చెప్పేదానికి అవకాశం లేదు. అన్ని ఆడ చెట్లే, అన్ని మగ చెట్లే. దాని
అంటే దానికి ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది? ఫలాలు కాస్తున్నాయి కదా, కాయలు కాస్తున్నాయి కదా, దాంట్లోనే పువ్వు పుడుతుంది. పువ్వు పుడితేనే పువ్వులో ఆడకణాలు ఉన్నాయి, మోకరణము ఉంది. తెలిసినా మీకు సైన్సు చాలామంది తెలిసి ఉంటుంది అదా. అందుకే వీళ్ళు పూలు ఇట్లా దిగితే అవే పంట పండుతుంది చూడు. వీళ్ళు ఏం చేస్తారంటే బాగా పంట పండాలంటే చేనులో జొన్న కంకులు ఇటు తిక్కుతారు. అంటే ఆ పురుషకణాలు స్త్రీకణాలు అవంతి కలుసుకోవాలని, లేదా కవర్ వేసి పెడతారు చూడవద్దు నలిపిట్ట. అంటే ఒక పువ్వులోనే పుప్పొడి రేణువులోనే ఆడకణాలు ఉంటాయి. దానికి ఒకటి కీలము అనే ఒకటి ఉంటుంది. ఆ కీలం అనేదే పురుషకణంగా ఉంటుంది. ఈ పురుషకణంలోకి ఎప్పుడైతే రేణువులు పడిపోతాయో ఆ స్త్రీకణంగా ఉంటుంది, ఈ పురుషకణంగా ఉంటాయి. ఎప్పుడైతే దాంట్లో పడిపోతాయో పరాగ సంపర్కము అని అంటారు. అంటే అదే చెట్టుది దాంట్లో పడితే పరాగ సంపర్కం అంటారు, వేరే చెట్టు పడితే పరపరాగ సంపర్కం అంటారు. ఇలాగా సంపర్కాలన్నీ అక్కడే జరుగుతున్నాయి. అంటే ఒక చెట్టులోనే జరుగుతున్నాయి అన్నమాట. సృష్టి అంతా చెట్టులోనే మొదలవుతుంది. ఇది దేవుడు అంటే నీకు సృష్టి పూర్వము అంటే తనే ప్రకృతి, తనే పురుషుడి, తనే సృష్టిని ఈ మనుషులంతా సృష్టించాడని గుర్తుగా చెట్టును పెట్టేయడం అనమాట. చెట్టును పెట్టి దాంట్లో 2 రకాలు దాంట్లో ఉండేటట్టు చేశాడు. కాబట్టి చెట్లు దేని గుర్తు? పరమాత్మ గుర్తు, అంటే మూడో పురుషుని గుర్తు. ఇట్లా అంటే ప్రకృతి అంటే స్త్రీలకు గుర్తుగా పుట్టిన ప్రపంచంలో ఒక గుర్తుంది, పురుషులకు ఒక గుర్తుంది, లోపల ఉండే జీవునికి ఒక గుర్తుంది, ఈ చెట్టుకు కూడా ఒక గుర్తుంది. ఇప్పుడు ఎంతమంది జీవుడు వచ్చేసినాడు, ఆత్మ గుర్తు వచ్చేసింది, ప్రకృతి గుర్తు వచ్చేసింది, పరమాత్మ గుర్తు కూడా వచ్చేసింది. ఇప్పుడు పురుషోత్తముడు అనేవాడు ఉన్నాడని మనకు తెలిసిపోయింది కదా. కానీ పురుషోత్తముడు ఉన్నాడు అని అంటే ఆయన ఉన్నాడు అని తెలుసుకునే వరకే నీకు. కానీ ఎట్లున్నాడు అని తెలుసాలంటే నువ్వేం చేయాలి? ఎట్లున్నాడని తెలుసాలంటే ఏం చేయాలి? ఒక చెట్టు ఉంది, ఆ చెట్టులో పురుషకణం ఉంది, స్త్రీకణం ఉంది. అప్పుడు ఆ పురుషకణము స్త్రీకణం ఒకదాంట్లో చేరి ఫలం తయారవుతూ ఉంది. రెండు ఒకటేగా ఉన్నాయి. అంటే స్త్రీ పురుషులు రెండు ఒకటే పుష్పంలో ఉన్నారు. కానీ ఇక్కడ బయట మనం విడి తీసుకుంటే విడివిడిగా ఉన్నారు. విడివిడిగా ఉండి మనం సృష్టి తయారవుతూ ఉంది. మళ్ళీ ఇవంతా విధానం ఎట్లుంది అని తెలుసుకోవాలంటే లోపల ఉండేటువంటి చట్టం తెలుసాలి మనకు. లోపల నువ్వు ఉన్నావు, నీతో పాటు ఎంతో కార్ఖానా ఖజానా చాలా ఉంది లోపలంతా. మళ్ళీ ఇంత కార్ఖానాలో నడిపించేవాడు ఎవడు అని తెలుసుకోగలిగితే ఓహో ఇది ఈయన ఇట్లా చేస్తున్నాడు, ఇది ఈయన జ్ఞానము, ఈయన జ్ఞానమే ఆయన జ్ఞానము అని తెలియబడుతుంది. మరి ఈ జ్ఞానం తెలుసుకోగలిగితే ఎవరి జ్ఞానం తెలుస్తుంది? మన శరీరంలో ఉండే జ్ఞానం, ఆత్మజ్ఞానం తెలియగలిగితే దేవుని జ్ఞానం తెలుస్తుంది. ఇప్పుడు దేవుని జ్ఞానము నేను తెలియజేస్తాను అన్నప్పుడు దేవుడు జ్ఞానం తెలియజేసిన జ్ఞానం, గ్రంథాల్లో ఉండే జ్ఞానం ఏది? గ్రంథాలు ఆయన జ్ఞానం మనకు తెలియబడింది. గ్రంథాల్లో ఉండే జ్ఞానం ఏది? దేవుని జ్ఞానమే. ఆ దేవుని జ్ఞానం అంతా శరీరం లోపలదే, శరీరం లోపలంతా ఆత్మజ్ఞానమే. అందువల్ల ఈ ఒక గ్రంథంలో నువ్వు ఏం చేయాలంటే నీ వలె ఉన్న నీ పొరుగువాడిని ప్రేమించుము అన్నారు. అంటే నీ వలె ఉన్న నీ ఆత్మను నువ్వు చూసుకో అని అర్థం, నువ్వు తెలుసుకో అని అర్థం. అర్థమైందా? మరి అంటే ముగ్గురున్నారు గుర్తుగా ఒక ఆజ్ఞ చెప్పి రెండో ఆజ్ఞ చెప్పినాడు. మొదటి వాక్యం చెప్పి రెండో వాక్యం చివరి వాక్యం చెప్పాడు, ఇది నీకు గట్టు అని. ఏం గట్టు? పూర్ణాత్మ, పూర్ణ మనస్సు, పూర్ణ హృదయం, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో అనేది కదా. ఈ పూర్ణాత్మ, పూర్ణ మనస్సు, పూర్ణ హృదయం అనేది దేన్ని గురించి చెప్పినాడు? ఈ మూడింటిని. అంటే ఏదో లిటిగేషన్ ఉంది. సరే ఏదైనా కానీ మనకు అర్థం కాదనుకో, సరే నీ వల్లే ఉన్న నీ పొరుగువాడిని ప్రేమించుము అని చెప్పాడు. మొత్తం గ్రంథం పైకి 2 ఆజ్ఞలు ఉన్నాయి, 2 మాటలు. మొదటి మాట అది, రెండో మాట ఇది. మళ్ళీ రెండో మాట మనం వినాలని చెప్పినాడు. చివరి మాట ఇది చెప్పినాను, ఇది లాస్ట్, ఇది వినండి అని. మళ్ళీ ఏమని చెప్పినాడు లాస్ట్లో?
ఆ పురుషోత్తమని తెలుసుకోవాలంటే నీలో ఉండేవాడు నువ్వు తెలుసుకో, నీలో ఉండేవాడు నువ్వు తెలుసుకో. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ దేవుని గురించి తెలుసుకోవాలంటే మన శరీరంలో జ్ఞానం మనం తెలుసుకోవాలి. శరీరంలో జ్ఞానం ఎక్కడుంది? భగవద్గీతలో ఉంది, బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది. మా ఖురాన్లో ఎక్కడుంది జ్ఞానం అంటే ఉంది, నీకు తెలియదు. మా బైబిల్ ఎక్కడుందంటే ఉంది, నీకు తెలియదు. భగవద్గీతలో ఉంది అంటే ప్రతి శ్లోకము అదే, అది తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉంటే మనం దృష్టినంతా ఎక్కడ సారించాలి? నీ శరీరంలో సారిస్తూ ఇక్కడ పెద్ద రహస్యం ఉంది అని మీరు తెలుసుకోండి. యత్నము నుంచి యోగులు కూడా ఈ శరీరంలో ఉండేటువంటి దాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేశారు అని ఉంది. కాబట్టి మనం కూడా అదే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇప్పుడు ఉంటే జాగ్రత్తగా శరీరంలో ఉండేదాన్నే తెలుసుకోవాలని అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.